కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ మిస్టరీ మరో మలుపు తిరిగింది. చిన్నారి ఆచూకీలు కీలకంగా ఉంటుంది అనుకుంటున్న పెంపుడు కుక్క మృతి చెందింది. పాప జ్ఞానేశ్వరి మిస్ అయి 8 రోజులు దాటినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇంతలో కుక్క చనిపోవడంతో అసలు ఏమై ఉంటుందో అని సస్పెన్స్గా మారింది. జూన్ 6న మధ్యాహ్నం 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. పాపతో పాటుగా పెంపుడు కుక్క కూడా ఉంది. పామాయిల్ తోటలో ఆ కుటుంబం కాపలాగా ఉంటూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. చిన్నారి మిస్ అయిన 3 రోజుల తర్వాత కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. మళ్ళీ ఒకరోజు కనిపించకుండా పోయి దానికదే కుక్క ఇంటికి చేరుకుంది. పాపకు సంబంధించిన ఆచూకీ మాత్రం దొరకలేదు. 8 రోజుల నుంచి ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దానికి తగ్గ ఆధారం దొరకలేదు. ఇంటికి వచ్చిన పెంపుడు కుక్కను బోన్లో ఉంచారు పోలీసులు. గతానికి భిన్నంగా దాని ప్రవర్తన ఉండడంతో కదలికలు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ వచ్చారు. దాని మెడలో జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఫ్రీగా వదిలేశారు. నిన్న దాదాపు 8 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరుకుంది కుక్క. చాలా ఫ్రెండ్లీగా ఉండే పెంపుడు కుక్క ఇంట్లో వాళ్ళని అరుస్తూ కరుస్తూ ఉండడం మొదలుపెట్టింది. ఆహారం తీసుకోవడం కూడా మానేసింది. సడన్గా ఇంటి దగ్గరే చనిపోయింది ఆ కుక్క. డాగ్ డెత్కు సంబంధించి కూడా ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఒకవేళ ఏమైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా అని పరిశీలిస్తున్నారు. అయితే పాప ఆచూకీలో కుక్క ప్రవర్తన ఆధారంగా అప్డేట్ ఉంటుందని పోలీసులు భావించారు. కానీ కుక్క చనిపోవడంతో మళ్ళీ కొత్త మిస్టరీ మొదలైంది. జీడి మామిడి తోటలు, పామాయిల్ తోట, అటవీ ప్రాంతం మొత్తం కూడా అణువణువు గాలించారు పోలీసులు. దగ్గరలో ఉన్న సెల్ ఫోన్ టవర్లను పరిశీలించారు. కొత్త నెంబర్లు ఏమైనా వచ్చాయని ఫిల్టర్ చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించినప్పటికీ ఎటువంటి క్లూ దొరకలేదు. సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లో ఎంక్వైరీ చేశారు. లోకల్గా ఉన్న వాట్సాప్ గ్రూపులను చెక్ చేశారు. ఆటో డ్రైవర్లను, ఆ రూట్లో రెగ్యులర్గా తిరిగే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా పోలీసుల విచారణ ఎటువంటి పురోగతి లభించలేదు. తుని సిహెచ్ అగ్రహారం నుంచి మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి సిద్ధు అందిస్తారు. తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రవాల్ అయితే గత 8 రోజులు బట్టి కూడా జాహ్నవి అయితే అదృశ్యమని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం అయితే ఏదైతే పెంపుడు కుక్క ఉందో పెంపుడు కుక్క చనిపోవడం జరిగింది. అయితే కాకినాడ సిహెచ్ అగ్రవాల్లో 2 ఏళ్ళ చిన్నారి మిస్సింగ్ మిస్టరీగా మలుపు తిరిగింది అని చెప్పొచ్చు. అయితే చిన్నారి ఆచూకీ కీలకంగా ఉండడంతో చిన్నారికి ఆచూకీ కీలకంగా ఉండడంతో కుక్క జీపీఎస్ ద్వారా ట్రాక్ ద్వారా కూడా ఆ కుక్కని ఫాలో అవుతూ జరిగింది. పోలీసులు ఫాలో జరగడంలో ఈ కుక్క చనిపోవడం జరిగింది. అయితే ఆ కోణంలో కూడా ఫుడ్ పాయిజన్ ఏమైనా జరిగిందా లేకపోతే వేరే విధంగా చనిపోయిందని కూడా చెప్పడం, అయితే ఆ కోణంలో కూడా పోలీసులు అయితే మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. గత 8 రోజులు బట్టి కూడా కుక్క కుక్కతో పాటు ఏదైతే జాహ్నవి ఉందో జాహ్నవి కూడా వెళ్ళడంతో పాటు ఇప్పటి వరకు కూడా ఆచూకీ తెలియకపోవడంతో సస్పెన్స్ గా మారిందని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఈ జాహ్నవి అదృశ్యమైంది ఏమన్నా అవుతుందో అది సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. అదే గత 8 రోజులు బట్టి కూడా జాహ్నవి కనిపించకపోతే తల్లిదండ్రులు అయితే మొత్తానికి జూన్ 6వ తారీఖున మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో అయితే జ్ఞానేశ్వరి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది అని చెప్పొచ్చు. అయితే పాపతో పాటు పెంపుడు కుక్క కూడా ఉండడంతో పామాయిల్ తోట ఇంచుమించు 49 ఎకరాలు పామాయిల్ తోటలు అయితే మొత్తం పోలీసులు అయితే యంత్రాంగం అంతా జల్లెడ పెట్టారని చెప్పొచ్చు. డ్రోన్ సాయంతో కూడా పోలీసులు కూడా ఎదిగే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అయితే 2 రోజులు బట్టి కుక్క ఇంటికి వచ్చినా కూడా పెంపుడు కుక్క ఎటువంటి సమాచారం లేకపోవడంతో జీపీఎస్ ద్వారా కూడా పెంపుడు కుక్కతో పోలీసులు అయితే మొత్తం జల్లి పడుతున్నారు. ఇదే కొండ జాహ్నవి ఏదైతే ఉందో 100 మీటర్ల దూరంలో అయితే ఇంటికి దగ్గరలో 100 మీటర్ల దూరంలో కొండ ఉంది. ఇంటికి కొండ మీద వెళ్ళిందా లేకపోతే ఎటువంటి సమాచారం లేదైతే అయితే పాపకు సంబంధించిన ఆచూకీ మాత్రం దొరకలేదు. 8 రోజుల నుంచి కూడా ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా దాని తగ్గ ఆధారం దొరకలేదు. అయితే ఇంటికి వచ్చిన పెంపుడు కుక్కను బోన్లు ఉంచారు పోలీసులు. గతానికి భిన్నంగా దాని ప్రవర్తన ఉండడంతో కదలికలు ఎప్పటికప్పుడు అయితే దాన్ని
ప్రవర్తన వాచ్ చేస్తూ వచ్చారు. దాని మెడలో జీపీఎస్ ట్రాక్ అమర్చి ఫ్రీగా వదిలేశారు. నిన్న దాదాపు 8 కిలోమీటర్లు అయితే పయనించింది కుక్క అని చెప్పొచ్చు. చాలా ఫ్రెండ్లీగా ఉన్న కుక్క ఒక్కసారిగా ఇంటికి రావడంతో జాహ్నవి తల్లిదండ్రులపై పెంపుడు కుక్క అరుస్తూ కరుస్తూ ఉండేది కనిపించింది. అయితే ఇంతకుముందు కూడా ఆ పెంపుడు కుక్క గత జాహ్నవితో ఉండడంతో పాటు ఫ్రెండ్లీగా ఉండేది. ఆ ఫ్రెండ్లీగా ఉన్న కుక్క ఒకసారిగా 2 రోజుల క్రితం నిన్న సాయంత్రం వచ్చిన కాంచి కూడా వాళ్ళ మీద అరుస్తూ కరుస్తూ ఉండేది. అయితే నేను ఇందాక కొద్దిసేపటి క్రితం కుక్క చనిపోవడం జరిగింది. అయితే ఆ పాప బెంగ పెట్టుకుందా లేకపోతే ఏదో ఆ పాప మీద బెంగ పెట్టుకుందా అని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కుక్క ఒకసారిగా చనిపోవడంతో జాహ్నవి కీలక ఆధారంగా ఉన్న కుక్క చనిపోవడంతో కూడా పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తారో కూడా ఇంకా అర్థం కావట్లేదు. అయితే డెత్ కి సంబంధించి పాప మీద బెంగ పెట్టుకుందా లేకపోతే సడన్ గా ఇంటి దగ్గర చనిపోవడంతో కుక్క డాగ్ డెత్ సంబంధించి కూడా ఇంటర్నల్ గా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఒకవేళ ఏమైనా ఫుడ్ పాయిజన్ ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. అయితే పాప ఆచూక ప్రవర్తనలో అయితే ఆధారంగా అప్డేట్ ఉంటుందని పోలీసులు అయితే భావించారు. కానీ కుక్క చనిపోవడంతో మొత్తం కొత్తగా మిస్టరీగా మొదలైంది చెప్పొచ్చు. కుక్క చనిపోవడంతో జాహ్నవి తల్లి అయితే ఆర్తనాదాలు పెడుతుందని చెప్పొచ్చు. అయితే ఈ కుటుంబం ఓదార్చడానికి కరాటి కళ్యాణి కూడా వచ్చారు. కరాటి కళ్యాణి గారు కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. అయితే అన్ని విధాలుగా ఆదుకుంటాము, హైదరాబాద్ ఏమైనా జాబ్ ఇప్పిస్తానని చెప్తారు. ఏదైనప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మొత్తం మీద కరాటి కళ్యాణ్ అన్నారు. ఇది మొత్తం మీద తాజా పరిస్థితి. అగ్రవారం నుండి కెమెరామెన్ చిన్నతో సిద్ధు, రాజ్ న్యూస్, కాకినాడ జిల్లా.